సో సార్ ఇప్పుడు బేసిక్‌గా ఈ క్యాన్సర్ అనేది మనం ఏ ఏజ్ గ్రూప్‌లో ఎక్కువగా చూడొచ్చు? ఎక్కువ మటుకు ఈ ప్రాస్టేట్ క్యాన్సర్స్ ఈజ్ 50 అండ్ అబోవ్ అండి. 50-60 ఎక్కువ హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఉన్నది అని అనుకోండి 65-75 మధ్యలో ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉంటదండి ఇన్సిడెన్స్. యాహ్! సో రాకుండా ముందు మనం ఎలాంటి లైఫ్ స్టైల్‌ని అలవరుచుకుంటే బెటర్ అంటారు? ఒకటి లైఫ్ స్టైల్, రెండవది కాన్స్టెంట్ హెల్త్ చెకప్ అండి. డెఫినిట్‌గా రొటీన్‌గా 40 ఇయర్స్ పైబడిన తర్వాత యాన్యువల్ హెల్త్ చెకప్ చేసుకోండి అని ఈ రోజుల్లో ప్రతి ఒక్క డాక్టరు, ఏ స్పెషలిస్ట్ అయినా చెప్తున్నారనమాట. ఈ మనం బతుకుతున్న రోజులు గానివ్వండి, మనం తింటున్న తిండ్లు గానివ్వండి, ఉన్న సిట్యుయేషన్‌కి తగ్గట్టు 40 ఏండ్లు పైపెచ్చున్న వాళ్ళందరూ సంవత్సరానికి ఒక్కసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ఎటువంటి క్యాన్సర్ లక్షణాలున్నా ఏదో ఒక విధంలో వీటిలో బయటపడే అవకాశం ఉంటది. లైఫ్ స్టైల్‌కి సంబంధించినంత వరకు ఇందాక నేను అన్నట్టు న్యూట్రిషన్ రిలేటెడ్ ఫుడ్, హెల్తీ ఫుడ్, డైలీ ఎక్సర్సైజ్, గుడ్ స్లీప్. ఇవి మూడే అండి సూత్రాలు. హ్మ్. ప్రాస్టేట్‌కనే కాదు, ఏ దానికైనా సరే, మెంటల్ హెల్త్ అయినా, కార్డియాక్ హెల్త్ అయినా అన్నిటికి. రోజు వ్యాయామం చేయాలి. ఒక 30 నిమిషాలు కాకపోతే 45 నిమిషాల వరకు చేయాలి ఖచ్చితంగా. తింటున్న భోజనం మీద ఒక కన్నేసి ఉంచండి. హెల్తీ ఫుడ్. బాగా నిద్రపోండి. 7-8 గంటల పాటు రోజు హాయిగా నిద్రపోవాలి. ఈ మాత్రం చేయగలిగితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ ఆర్ ఇన్ కంట్రోల్.